హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు 9th క్లాస్ మ్యాథమెటిక్స్ చాప్టర్ 1 రియల్ నెంబర్స్ నందు ముఖ్యమైనటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ను ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో చూద్దాం. మరి ఇవి మనకి వివిధ పోటీ పరీక్షలకు అవసరమైనటువంటి కాన్సెప్ట్ సంబంధించినటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉండును. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇర్రేషనల్? ఈ కింది వాటిలో ఏది కరణీయ సంఖ్య? కరణీయ సంఖ్య అనగా అంతము ఆవర్తనం కానటువంటి దశాంశ సంఖ్యలను కరణీయ సంఖ్యలను నేర్చుకున్నాం. నాన్ టర్మినేటింగ్ నాన్ రిక్యూరింగ్ డెసిమల్స్ ఆర్ కాల్డ్ ఇర్రేషనల్ నెంబర్స్. లేదా స్క్వేర్ రూట్ నందు ఇచ్చినప్పుడు మరి ఆ స్క్వేర్ రూట్ నందు ఏ సంఖ్య అయితే మనకి వర్గ సంఖ్యగా రాయడానికి రాదో, అంటే రెండు సమాన కారణాంకాల లబ్ధంగా రాయడానికి రాదో, ఆ సంఖ్య యొక్క వర్గమూలం అనేది మనకి కరణీయ సంఖ్య అవుతుంది. ఉదాహరణకు ఫస్ట్ చూసినట్టయితే 11 × 11 రాయడానికి వస్తుంది కాబట్టి దీని యొక్క ఆన్సర్ రూట్ 121 అనగా 11, రూట్ 169 అంటే 13, రూట్ 625 అంటే 25. మరి 105ను రెండు సమాన కారణాంకాల లబ్ధంగా రాయడానికి రాదు కాబట్టి ఇది మనకి ఇర్రేషనల్ నెంబర్, కరణీయ సంఖ్య అగును. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుంది. అంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంది, ఏ సంఖ్యనైతే రెండు సమాన కారణాంకాల లబ్ధంగా రాయడానికి రాదో ఆ సంఖ్య యొక్క వర్గమూలం అనేది ఎల్లప్పుడూ కూడా కరణీయ సంఖ్య అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రేషనల్ నెంబర్? రేషనల్ నెంబర్ అనగా అకరణీయ సంఖ్య. మరి అకరణీయ సంఖ్య అంటే p/q రూపంలో రాయగలిగినటువంటి సంఖ్యను అకరణీయ సంఖ్య అంటాము. మరి ఇక్కడ గమనించినట్టయితే రూట్ 2 + √5, √5 అనేది కరణీయ సంఖ్య, ఇర్రేషనల్ నెంబర్. ఇర్రేషనల్ నెంబర్కు అకరణీయ సంఖ్య రేషనల్ నెంబర్ను కూడిన లేదా గుణించిన ఆప్షన్ ఏ కావచ్చు, ఆప్షన్ డి కావచ్చు, రెండు కూడా ఏమవుతాయంటే కరణీయ సంఖ్యలు అవుతాయి, అనగా ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. ఒక అకరణీయ సంఖ్యను ఒక కరణీయ సంఖ్యకు కలిపిన, గుణించిన, తీసివేసిన, భాగించిన కూడా మనకి కరణీయ సంఖ్యనే వచ్చును. నెక్స్ట్ ఇది ఆప్షన్ బి, 0 అనేది అకరణీయ సంఖ్య, రేషనల్ నెంబర్. ఓకే, సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. మరి ఆప్షన్ సి అనేది గమనించినట్టయితే పై అనగా మనకి అందరికీ తెలిసినటువంటిది వృత్తం యొక్క పరిధిని వృత్త వ్యాసంతో, సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ డివైడెడ్ బై డయామీటర్ ఆఫ్ ఇట్స్, మరి భాగించినట్టయితే వచ్చినటువంటి విలువను పైగా తీసుకుంటాం. ఇది అంతము ఆవర్తనం కానటువంటి దశాంశ సంఖ్య కాబట్టి ఇది కూడా పై అనేది కరణీయ సంఖ్య అవుతుంది. మనం 22/7 అని రాసుకుంటాం, కానీ ఇది అప్రాక్సిమేట్ వాల్యూ, ఎగ్జాక్ట్ వాల్యూ అనేది కాదు కాబట్టి పై అనేది కూడా కరణీయ సంఖ్యనే అవుతుంది. నెక్స్ట్ మూడో క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇర్రేషనల్ నెంబర్? సో ఇక్కడ గమనించినట్టయితే మనకి డెసిమల్ నెంబర్స్ ఇచ్చిండు. మరి డెసిమల్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఇర్రేషనల్ నెంబర్ అనగా కరణీయ సంఖ్యను ఎలా గుర్తుపడతాం అంటే అంతము కాకూడదు, ఆవర్తనం కూడా కాకూడదు. అంటే దశాంశ భాగంలో అంకెలు అనేటివి పునరావృతం కాకూడదు, అలాగే అంతం కూడా కాకూడదు. మొదటిది గమనించినట్టయితే అంతమయ్యే దశాంశం, టర్మినేటింగ్ డెసిమల్ కాబట్టి ఇది రేషనల్ నెంబర్. సెకండ్ ఇది నాన్ టర్మినేటింగ్ రిక్యూరింగ్ డెసిమల్, అంతము కాని ఆవర్తన దశాంశం, ఇది కూడా రేషనల్ నెంబర్, అకరణీయ సంఖ్య. మూడవది ఇక్కడ చుక్కలు లేవంటే అంతము అయ్యే దశాంశం కాబట్టి ఇది కూడా టర్మినేటింగ్ డెసిమల్ కాబట్టి ఇది కూడా రేషనల్ నెంబర్. చివరికి చూసినట్టయితే మనకి డాట్స్ ఉన్నాయంటే అంతం కాని ఆవర్తనం అవుతుంది. అలాగే ఆవర్తన భాగంలో చూసినట్టయితే 01, 001, 0001 ఉంది, అంటే పునరావృతం కావట్లేదు కాబట్టి ఇది మనకి కరణీయ సంఖ్య, ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. అంతం కాదు, ఆవర్తనం కూడా కాదు, నాన్ టర్మినేటింగ్ నాన్ రిక్యూరింగ్ డెసిమల్ కాబట్టి మనకి దిస్ వన్ ఇస్ ద ఇర్రేషనల్ నెంబర్. ఎక్స్ప్రెస్ 3.54 ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. మనం ఇక్కడ గమనించాల్సింది ఇది టర్మినేటింగ్ డెసిమల్, అంతమయ్యే దశాంశం. అంతమయ్యే దశాంశం ఒక రకంగా మారుస్తాం p/qలోకి, ఆవర్తనమయ్యే దశాంశాలను మరో రకంగా మారుస్తాం. అంతమయ్యే దశాంశాలను గమనించినట్టయితే ముందుగా మనం గమనించాల్సింది దశాంశ భాగము, పూర్ణాంక భాగం. దశాంశ భాగంలో ఎన్ని అంకెలు ఉన్నాయి చూడాలి. దశాంశ భాగంలో పాయింట్ తర్వాత 2 అంకెలు ఉన్నాయి కాబట్టి ముందుగా దశాంశ బిందును తొలగించి లవంలో రాసుకోవాలి 354. సో డివైడెడ్ బై హారంలో 1కి కుడివైపు 2 సున్నాలు రాసుకోవాలి. 2 సున్నాలు ఎందుకు రాసుకోవాలంటే దశాంశ భాగంలో 2 అంకెలు ఉన్నాయి కాబట్టి 2 సున్నాలు రాసుకోవాలి. ఉదాహరణకు మరొకటి చూద్దాం, 6.7. ఇప్పుడు ఎన్ని అంకెలు ఉన్నాయి? ఒకటే అంకె ఉంది కాబట్టి 67/10 అని రాసుకుంటాం. ఇది మొదటి స్టెప్. రెండో స్టెప్ ఏం చేయాలంటే లవాని హారాన్ని 2 ఎక్కంలో కానీ 5 ఎక్కంలో కానీ భాగించాలి. మరి ఇక్కడ చూసినట్టయితే 2 50ల 2 1ల 2, 1 మిగులుతుంది, 2 7ల 14, 1 2 7ల 14, 177/50. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా టర్మినేటింగ్ డెసిమల్స్ ఇచ్చినప్పుడు రిమూవ్ ద పాయింట్, రైట్ ద న్యూమరేటర్ 354 డివైడెడ్ బై 1 ఫాలోయింగ్ 2 zeros. ఆఫ్టర్ దట్ డివైడ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై 2. 2 టేబుల్లో 2 177 జా 2 50 జా 177/50. సెకండ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే 6.7 కాబట్టి 67/10. న్యూమరేటర్ నాట్ డివైడ్ బై 2 and 5. సో 67/10 is the option. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ద సమ్ ఆఫ్ 0.2 బార్ అండ్ 0.5 బార్. ఇక్కడ మనం చూసినట్టయితే నాన్ టర్మినేటింగ్ రిక్యూరింగ్ డెసిమల్స్ ఇచ్చిండు.
మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ టర్మినేటింగ్ రిక్యూరింగ్ డెసిమల్స్ని అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేయాలంటే ఫస్ట్ వాటిని p/q ఫామ్లోకి మార్చుకోవాలి. ఏ విధంగా మార్చుకుంటాము అంటే ఇక్కడ పాయింట్ తర్వాత ఉన్నటువంటి డిజిట్స్ 1 డిజిట్ రిపీట్ అవుతుంది కాబట్టి 2/9 రాసుకోవాలి. 2/9 0.5 బార్. సో ఇక్కడ కూడా 1 డిజిట్ రిపీట్ అవుతుంది కాబట్టి 5/9 రాసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. అక్కడేమో 10 వస్తుంది, ఇక్కడేమో 9 వస్తుంది. ఇక్కడ మనకు అర్థం కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 1.75 బార్ ఇలా ఉందనుకోండి. ఇప్పుడు ఏం చేయాలి అంటే 175 మైనస్ ఇక్కడ టర్మినేట్ కానటువంటి డెసిమల్ పార్ట్ కాబట్టి ఇంటీజర్ పార్ట్ కావచ్చు. ఏమైనా ఉందంటే 1 ఉంది, అంటే రిపీట్ కానటువంటిది. 2 డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి 99 రాసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనం నాన్ టర్మినేటింగ్ రిక్యూరింగ్ డెసిమల్స్ ఇచ్చినప్పుడు, అంతము కాని ఆవర్తన దశాంశాలను ఇచ్చినప్పుడు ఏ విధంగా p/qలోకి మారుస్తాము అంటే 175 మైనస్ 1/99 రాసుకోవాలి. ఇప్పుడు 2/9 5/9 ఈ రెండు యాడ్ చేసి వస్తుంది. యాడ్ చేస్తే 7/9. మళ్ళీ 7/9 అంటే 0.7 బార్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. ద డెసిమల్ ఫామ్ ఆఫ్ 38/95 అంటే ఇచ్చినటువంటిది p/q ఫామ్లో ఇచ్చిండు. దీన్ని దశాంశ భాగంలోకి దశాంశ సంఖ్యగా మార్చాలి. మరి 38/95లో రెండు కూడా 19 ఎక్కంలో భాగించబడతాయి. డివైడ్ బై 19. సో 19 2 19 5 2/5 వచ్చింది. సో 2/5 న్యూమరేటర్ అండ్ డినామినేటర్ మల్టిప్లై విత్ 2. సో 2తో మల్టిప్లై చేస్తే 4/10 అవుతుంది. 4/10 అంటే 0.4. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 3 + 25 మైనస్ ఇన్ ద బ్రాకెట్ 8 డివైడెడ్ బై 2 × 4 - 3. ఇక్కడ మనము బోర్డ్మాస్ రూల్ ప్రకారం చేయడం జరుగుతుంది. మరి మనకు అందరికీ తెలుసు బి అంటే బ్రాకెట్స్, ఓ అంటే ఆఫ్, డి అంటే డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. ఈ రూల్ ఫాలో అవుతాం. ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది చేయాలి. బ్రాకెట్లో మళ్ళీ ఏం చేయాలి? డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. మరి బ్రాకెట్లో ఏముంది ఇక్కడ? 8 డివైడెడ్ బై 2 ఫస్ట్ రూల్ అంటే 4 అవుతుంది. సెకండ్ స్టెప్లో 4 × 4 16 అవుతుంది. థర్డ్ స్టెప్లో 16 - 3 13. ఇది బ్రాకెట్లో వచ్చింది. బ్రాకెట్కి ముందు 3 + 25 - 13. ఇక్కడ 3 బిఫోర్ ప్లస్ కాబట్టి 25 + 3 28. 28లోకి వెళ్ళి 13 అనేది మైనస్ చేస్తే ఆన్సర్ 15. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుంది. ఓకేనా? ఈ విధంగా బోర్డ్మాస్ రూల్ ప్రకారం బ్రాకెట్లో ఉన్నది చేయాలి. ఆ బ్రాకెట్లో కూడా ఫస్ట్ డివిజన్ చేస్తే 4 వచ్చింది. అగైన్ మల్టిప్లై చేస్తే 4 4 16. 16లోకి వెళ్ళి 3 మైనస్ చేస్తే 13. 3 + 25 28. 28లోకి వెళ్ళి 13 మైనస్ చేస్తే 15 అనేది ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ డి. నెక్స్ట్ 8th క్వశ్చన్. ఎక్స్ప్రెస్ 4.12 బార్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. ఇదివరకు చెప్పుకున్నాం కదా మనం, అంతము కాని ఆవర్తనం అయ్యే దశాంశాలను నాన్ టర్మినేటింగ్ రిక్యూరింగ్ డెసిమల్స్ను మనం p/qలోకి మార్చాలంటే ముందుగా మనకి పాయింట్ రిమూవ్ చేస్తాం, 412 రాస్తాం, మైనస్ రిపీట్ కానటువంటి ఇంటీజర్ అండ్ డెసిమల్ పార్ట్ 4 మైనస్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి? 2 డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి 99 రాయాలి. 412 - 4/99. సో 408/99 ఉంది. ఆప్షన్ చూడండి ఒకసారి. లేదు కదా? 3 టేబుల్లో క్యాన్సల్. 3 33 3 1 3 3 3 9 3 6 18. సో 136/33. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 136/33. ఒకవేళ మనకి డెసిమల్ పార్ట్లో అన్ని డిజిట్స్ కాకుండా ఒకటే డిజిటే రిపీట్ అయితే ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ 3.65 బార్ ఉంది. ఇప్పుడు ఎలా చేయాలి? సో రిమూవ్ ద పాయింట్ 365 మైనస్ ఇప్పుడు 36 మైనస్ చేయాలి. ఇంటీజర్ పార్ట్లో 3 ఉంది, డెసిమల్ పార్ట్లో 6 ఉంది. 36ని మైనస్ చేయాలి. డినామినేటర్ లోపల 1 డిజిట్ రిపీట్ అవుతుంది కాబట్టి 9. 1 డిజిట్ రిపీట్ కావట్లేదు కాబట్టి 0 90. సో మైనస్ చేస్తే 329/90. ఓకే. ఈ విధంగా మనము మిక్స్డ్ నాన్ టర్మినేటింగ్ రిక్యూరింగ్ డెసిమల్స్ ఇచ్చినప్పుడు కూడా p/qలోకి రాసుకోవచ్చు. నెక్స్ట్ 9th క్వశ్చన్. 0.6666 కంటిన్యూస్ హోల్ పవర్ ఆఫ్ 2. ఇక్కడ కూడా మనము నాన్ టర్మినేటింగ్ రిక్యూరింగ్ అంతము కాని ఆవర్తన దశాంశానికి వర్గం తెలుసుకోమని చెప్తున్నాడు. ముందుగా వర్గం తెలుసుకోవాలంటే దాన్ని ఇదివరకు చెప్పుకున్నట్టు దానిని ఏం చేయాలి? మనము p/qలోకి మార్చుకోవాలి. అంటే 0.6 బార్ అనగా 6/1 డిజిట్ రిపీట్ అవుతుంది కాబట్టి 9 అవుతుంది. 3 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 3 2 3 3 అంటే 2/3 వచ్చింది. దీనికి ఏం చేయాలి? మళ్ళీ స్క్వేర్ చేస్తే 4/9. 4/9 అంటే ఏమవుతుంది? మళ్ళీ 0.4 బార్. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 0.09 బార్. 0.09 బార్. ఇక్కడ మనం చూసినట్టయితే ఇంటీజర్ పార్ట్లో 0 ఉంది, డెసిమల్ పార్ట్లో 0.9కి బార్ ఉంది. అంటే నాన్ టర్మినేటింగ్ రిక్యూరింగ్ డెసిమల్ లోపల 0.09 అనేటువంటిది రిపీట్ అవుతుంది. ఇప్పుడు రిమూవ్ ద పాయింట్
రిమూవ్ ద పాయింట్ అంటే 0.09ని 009 రాసుకుంటాం. మైనస్ ఇంటీజర్ పార్ట్ 0, 2 డిజిట్స్ రిపీట్ అయినాయి కాబట్టి 99. 9 మైనస్ 0 అంటే 9/99. 9 1 9, 9 11. సో 1/11 ఇస్ ద ఆప్షన్. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఆప్షన్ ఏ. ఓకే, ఈ విధంగా మనము డెసిమల్ కావచ్చు, రిపీటింగ్ డెసిమల్ కావచ్చు, లేదంటే బోర్డ్మాస్ రూల్ కావచ్చు, ఈ యొక్క రేషనల్ నెంబర్స్ అండ్ రియల్ నెంబర్స్ కాన్సెప్ట్ సంబంధించినటువంటి 10 ప్రాబ్లమ్స్ను ఈ వీడియో నందు నేర్చుకోవడం జరిగింది. మిగతా క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియో నందు నేర్చుకుందాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మై వెబ్సైట్ సాత్వీర్